ఇది నాసిక్లోని టీసీఎస్ ఆఫీసులో జరిగిన ఘోరం. హిందువులపైన జరిగిన దారుణం. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుంది. ఈ ఆఫీసులోని హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసింది ఇస్లామిక్ జిహాద్. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కంపెనీలో పనిచేసే హిందూ అమ్మాయిలే లక్ష్యంగా కొందరు ముస్లిం ఉన్మాదులు వారిని ప్రేమ పేరుతో, లేదా జాబ్స్ ఇప్పిస్తామన్న ఆశ పేరుతో, లేదా ప్రమోషన్స్ ఇప్పిస్తామన్న పేరుతో రకరకాల ఆశలను చూపించి ట్రాప్ చేశారు. కనీసం 50 మంది అమ్మాయిలను వీరు ట్రాప్ చేశారు. అమ్మాయిలను ఇలాంటి ఆశలతో ముందుగా లొంగదీసుకుని వారిని లైంగికంగా లోబరుచుకున్నారు. అంగీకరించని వారిపైన అత్యాచారాలు జరిపారు. ఒక్క ఉన్మాది కాదు, కొంతమంది అమ్మాయిల పైన ముగ్రేసి చొప్పున హరాస్మెంట్ చేశారు. కొందరిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరకంగా వాడుకున్నారు. లవ్, వాట్సాప్ గ్రూప్స్, ప్రైవేట్ చాట్స్ లాంటి వాటిని ఈ జిహాదీలు ఇందుకోసం ఉపయోగించుకున్నారు. లొంగిపోయిన వారితో వీడియోలు, ఫోటోలు తీసి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేశారు. ఇంతవరకే వీరి లక్ష్యం కాదు. వీరు ఇలా లొంగదీసుకున్న అమ్మాయిల చేత బలవంతంగా నమాజ్ చేయించారు, బీఫ్ తినిపించారు, రంజాన్ ఉపవాసాలు చేయించారు, బుర్కా వేయించడం లాంటి ప్రెషర్స్ పెట్టారు. వినకపోతే జాబ్ నుండి తీసేస్తాం, పేమెంట్ హైక్ చేస్తాం, ప్రమోషన్స్ రాకుండా డిగ్రేడ్ చేస్తాం అని బెదిరించారు. ముఖ్యంగా రాముడు, సీత, శ్రీకృష్ణుడు, గోపికలు ఇంకా ఇతర హిందూ దేవతలను తీడుతూ వారి పట్ల వ్యతిరేకతను కలిగించేందుకు ప్రయత్నించారు. హిందూ మతం పనికిరాని మతం అని, హిందుత్వం వదిలివేయాలని ప్రెషర్ చేశారు. ఇలా టీసీఎస్ కంపెనీలో ఫ్లోర్ లీడర్లుగా, మేనేజర్స్ గా కీలకమైన పోస్టులను ముందుగా సంపాదించి ఆ పోస్టులను ఉపయోగించి తమ జిహాదీ విధానాలని ఇక్కడ అమలు చేస్తున్నారు వీరు. ఆసిఫ్ అన్సారీ, షాహిక్ షేక్, షారుఖ్ ఖురేషి, రెజా మీమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ అనేవారు ప్రస్తుతం ఈ ఆరోపణలపైన స్పెషల్ టీం చేత అరెస్ట్ అయ్యారు. వీరే కారు మరికొందరు కూడా ఉన్నారు. ఇంకా మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయగా సిట్ 40 రోజులు ఆపరేషన్ జరిపి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా హిందుత్వాన్ని, హిందువులని అనేక పద్ధతుల ద్వారా అంతం చేసి భారత్ ని ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం ఇస్లామిక్ ఉగ్రవాదులు అనేకమైన ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారు. వీరితో హిందువులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లవ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్ పేరుతో వీరు ఎలా లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు, ఒక్కడే అనేక మందిని లవ్ పేరు చెప్పి ఎలా చెరుస్తున్నాడు, ముగ్గురు నలుగురు కలిసి ఒకే అమ్మాయి పైన ఎలా అత్యాచారాలు చేస్తున్నారు అనేవి చూడాలి. ఇలా చేసేవారు మనుషులు ఎలా అవుతారు? వారు పశువుల కంటే హీనం. వారు చెప్పే మత బోధనలు మానవత్వానికి వ్యతిరేకం. వీరు ఈ సమాజాన్ని దెయ్యాల సమాజంగా మార్చడానికి లేదా రాక్షస సమాజంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల లాగా ఇక్కడ కూడా నిత్యం కాల్చుకుని చచ్చే సమాజాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ రాజ్యాన్ని ఆ విధంగా మార్చాలని చూస్తున్నారని తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఈ టాపిక్ గురించి చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఈ వివరాలతో ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, చూడండి.